ఒక పండగ, ఒక ఉత్సవం అంటే కనీ విని ఎరగని రీతిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలతో, పోరాటాలతో, అరెస్టులతో, కేసులతో బాధపడుతున్న రైతులందరూ కూడా ఈరోజు ఒక పండగ చేసుకుంటారు. అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకాలు చేసి తోరణాలు కట్టుకుని రైతులందరూ ఈ కార్యక్రమం చేసుకున్నారు. ఎందుకంటే దీనికి ఎప్పటి నుంచో ఉన్న రైతులు, ఎస్సీజెడ్ రైతులు ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే నేను కూడా ఉండగానే ఇచ్చారు ఈ హామీ. ఎస్సీజెడ్లో కోల్పోయిన భూములు కోల్పోయిన రైతులందరికీ కూడా ఎవరైతే ఈ ప్రాబ్లంలో ఉన్నారో 1189 ఎకరాలు సుమారు 1545 మంది రైతులకి 830 కోట్ల విలువ చేసే భూమిని తిరిగి ఇచ్చిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ ఎలక్షన్లో ఇచ్చిన హామీ నిమిత్తం ఈరోజు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండా ఆ భూములన్నింటినీ కూడా రైతులకి వెనక్కి ఇవ్వడం జరిగింది. సో దానికి రైతులందరూ కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ రైతు కష్టాలని ఒక రైతు బిడ్డ కింద ఉండి వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకుని పోరాటం ఎన్ని సంవత్సరాల నుంచి జరిగినా సరే ఒక రైతు బిడ్డ కింద ఆయన ఎప్పుడు చెప్పే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తిలాగా ఆలోచించి ఈ రైతు కష్టాలని అర్థం చేసుకుని రైతులకి భూమి వెనక్కి ఇప్పించడం కోసం చాలా కృషి చేశారు. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతుల తరపు నుంచి, అలాగే ఎస్సీజెడ్లో ఉండే మొత్తం ప్రజలందరి తరపు నుంచి కూడా ఈరోజు అధినేత పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఇది ప్రతి సంవత్సరం ఒక పండగలా చేసుకునే రోజు. అలాగే చాలామంది రైతులు, అయ్యా నా కూతురు భూమి ఉన్నది, నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను, కానీ దానికి ఏది ఉపయోగపడకుండా పోతుంది. ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, నా భూమి ఉపయోగం లేకుండా పోతుంది. ఇలాగ ఎంతో మంది రైతులు ఎన్నో కష్టాలు, ఎన్నో వేలాది మంది రైతులు ఎన్నో కష్టాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా సరే ఎవరు ఎన్నో ఉద్యమాలు చేశారు, అరెస్టులు అయినారు, కేసులు పెట్టించుకున్నారు. అయినా సరే ఎవరు ఏం చేయలేకపోయారు. అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇది ఖచ్చితంగా చేయవలసిందే అని కోరి ఇది చేయించుకుని సాధించుకుని వచ్చి ఈరోజు చరిత్రలో నిలిచిపోయే నాయకుల్లాగా పిఠాపురానికి శాశ్వతంగా ఎవరో ఇప్పుడు లేకుండా శాశ్వతమైన ఎమ్మెల్యేగా మా నాయకుడు ఈరోజు నిలిచారు. అందులో పాల్పంచుకున్న నాకు కూడా ఎంతో గర్వంగా ఉంది. ఇంత మంచి ప్రోగ్రాం చేసిన మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారికి, అలాగే పెండెం దొరబాబు గారు కూడా అన్నారు. ఆయన కూడా నేను చాలా ప్రయత్నం చేశాను, రైతుల కోసం కష్టపడ్డ ఒక వ్యక్తి, రైతులను అర్థం చేసుకున్న ఒక వ్యక్తి, చాలా కష్టపడ్డాను కానీ సాధించలేకపోయినా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు సాధించడంలో నాకు కూడా గర్వకారంగా ఉందని చెప్పి పెండెం దొరబాబు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎంతోమంది రైతులు ఇలాంటి కష్టాలను తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎస్సీజెడ్ రైతుల తరపు నుంచి ఒక గుడి కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అది మా అధినాయకుడు ఇలాంటివన్నీ ఒప్పుకోరు. ఖచ్చితంగా రైతులకి ఇష్టమై వాళ్ళ కష్టాలు తీర్చినందుకు వాళ్ళు గుడి కడతాం అనేది నిజంగా అందరికీ ఉన్న కోరికే. బట్ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ అలాంటి విషయాలను ఎప్పుడు ఎంకరేజ్ చేయరు కాబట్టి ఆ రైతులందరినీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ గుడి కట్టేలాంటి ప్రోగ్రాం అది వద్దండి. మా అధినాయకుడు నిజంగా ఒప్పుకోరు అలాంటి వాటికి. డెఫినెట్గా ఎప్పుడు ఇంకా ఏ కష్టాలున్నా, ఇంకా కొన్ని సమస్యలు ఏవో ఉన్నాయి చెప్పారు సార్. సో అవి కూడా తీర్చి ఇంకా ఎప్పుడు సేవ చేయడానికి రైతుల పక్షాన ఉండే నాయకుడు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వాతావరణాన్ని అందరికీ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.